మహబూబాబాద్ జిల్లా దాంతలపల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టింది కార్. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిని బీరిశెట్టిగూడెం వెలికట్ట గ్రామాలకు చెందినవారిగా గుర్తించారు పోలీసులు. తీవ్రంగా గాయపడిన మంజుల, అంజలి, అక్షయలను స్థానిక హాస్పిటల్కి తరలించారు. ప్రమాదంలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ రామ్నాథ్ కేకన్. మహబూబాబాద్ జిల్లాలో రోడ్ ప్రమాదంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణ, జిల్లాలో జరిగిన ప్రమాదం సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, ఇది తీవ్ర విషాదమైనటువంటి సంఘటనగా చెప్పుకోవచ్చు. ఒక డ్రైవర్తో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇది దంతాలపల్లి మండలం శివారు వరంగల్ ఇటు ఖమ్మం జాతీయ రహదారిపైన ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆటోలో 6 వ్యక్తులు వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఒక కారు అత్యంత వేగంగా రావడంతో ఈ సంఘటన ఈ ప్రమాదం జరిగింది. తుర్రూరు మండలం వెలిశెట్టి గ్రామానికి చెందిన డ్రైవరు ఆటో ఇది. దీంట్లో 6 వ్యక్తులు వెళ్తున్నారు. ఇందులో దంతాలపల్లి సమీపంలోకి రావడంతో ఎదురుగా ఖమ్మం నుంచి ఇటు వరంగల్ వెళ్తున్నటువంటి కారు ఒక్కసారిగా ఆటోను ఢీకొట్టింది. ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో బూక్యా నరేష్ వాల్యా తండాకు చెందిన అతని వ్యక్తి, అదేవిధంగా బీరిశెట్టిగూడానికి చెందినటువంటి కుమరయ్య, వెలిశెట్టి గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే వీరితో పాటు మంజుల, అంజలి, అక్షయ ఈ ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళను ఫస్ట్ స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైనటువంటి వైద్యం కోసం ప్రస్తుతం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తీసుకొస్తున్నారు అంబులెన్స్ లో. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రమాద సంఘటన జరిగిన వెంటనే అక్కడికి జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేనన్ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కారు అత్యంత వేగంగా రావడంతో కారు వచ్చి ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఈ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆటో డ్రైవర్ తో పాటు చనిపోయినటువంటి ఇద్దరు ఒక కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక డ్రైవర్, మొత్తం 2 కుటుంబాలలో కూడా ఈ విషాదాన్ని చోటు చేసుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈ సంఘటనకు సంబంధించినటువంటి ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని కూడా దర్యాప్తు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తొర్రూరులో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళ పనులు చూసుకుని సొంత గ్రామానికి బయలుదేరే క్రమంలోనే ఆటోలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కారు మాత్రం ఖమ్మం నుంచి వరంగల్ కు ప్రయాణం చేస్తున్న క్రమంలోనే ఈ ఎదురుగా వస్తున్నటువంటి ఆటోను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా అయితే గుర్తించారు. దంతాలపల్లి ఈ సమీపంలో జరిగినటువంటి ఈ ప్రమాదంతో అయితే ఇటు వరంగల్ టు ఖమ్మం వచ్చే జాతీయ రహదారిపై ట్రాఫిక్ సంబంధించింది. ప్రస్తుతం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఆటో మాత్రం పూర్తిగా నుజ్జయింది. ఈ చిన్న అంటే కారు వచ్చి ఆటోను ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు అక్కడికెక్కడికే చనిపోయారంటే ప్రమాద తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉంది. వీళ్ళను మెరుగైనటువంటి వైద్యం కోసమే వరంగల్ ఎంజిఎం కు తరలిస్తున్నారు. వీళ్ళలో మంజుల, అంజలి, అక్షయ ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళుగా గుర్తించారు. వీళ్ళంతా కూడా బీరిశెట్టిగూడానికి చెందినటువంటి వాళ్ళు. అందులో వెలిశెట్టి గ్రామానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ 2 గ్రామాలకు చెందిన వాళ్ళు తొర్రూరులో తమ పనులు చూసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే కారులో ఉన్నటువంటి డ్రైవర్ మద్యం సేవించి అతివేగంగా రావడం వల్ల ప్రమాదం జరిగిందా లేకపోతే మరొక కారణమా చూస్తున్నారు. కారు అయితే అత్యంత వేగంగా రావడం వల్లనే ఈ ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందిగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కారు డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న వాళ్ళను కూడా పోలీసులు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటైతే గాయపడినటువంటి వాళ్ళందరినీ కూడా స్థానిక ఆసుపత్రిలో వైద్యం అందించి మెరుగైన వైద్యం అందించేందుకు వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. యశోద.